హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాహుల్ రామ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూవర్స్, మీరు మాకు ఇస్తున్న ఎంకరేజ్మెంట్కి, మాకు ఇస్తున్న సజెషన్స్కి చాలా సంతోషంగా ఉంది. ఈ ఎపిసోడ్ చూశాక ఖచ్చితంగా మీరు మా పైన ప్రేమను కూడా పెంచుకుంటారు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ మనం ప్రపంచంలో కొన్ని గొప్ప ప్రేమ కథల గురించి తెలుసుకుందాం. కులీ కుతుబ్ షా బాగ్మతి మన హైదరాబాద్కి చెందిన గొప్ప ప్రేమ కథ వీడియో. కులీ కుతుబ్ షా నిజాం యువరాజు ఒకరోజు మూసీ నది తీరాన్ని దాటుతూ బాగుమతిని చూశాడు. బాగుమతి అపూర్వ సౌందర్య రాశి. బాగుమతిని చూడటానికి ఎంతటి వారినైనా ఎదిరించి ఎగిసిపడే మూసీ నదిని దాటి వెళ్ళేవాడు కులీ కుతుబ్ షా. బాగుమతి హిందూ అయినప్పటికీ అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు కులీ కుతుబ్ షా. రాజధాని ప్రాంతంలో ఒక నగరాన్ని నిర్మించి దానికి భాగ్యనగరంగా పేరు పెట్టారు. ఆ తరువాత బాగుమతి తన పేరుని హైదర్ మహల్గా మార్చుకున్నప్పుడు భాగ్యనగరం కాస్త హైదరాబాద్గా మారింది. ఏది ఏమైనా ఇలా లవ్ స్టోరీ కుల మతాలకు అతీతంగా నిలబడి గెలిచింది. యూరిడస్ అండ్ ఆర్ఫియస్. ఆర్ఫియస్ ఏన్షియంట్ గ్రీక్ హీరో. తాను ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. తన సంగీతంతో ప్రజల్ని మైమర్పింప చేసేవాడు. తాను తన సంగీతాన్ని ఎంత ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువగా తన భార్య యూరిని ప్రేమించేవాడు. వీరి లవ్ స్టోరీకి పాము విలన్గా మారింది. యూరిడస్ని బిషప్ కాడితో చంపేసింది. ప్రేమించే ప్రియురాల్ని వదులుకోలేని ఆర్ఫియస్ తన సంగీతంతో పాతాళంలోని దేవుని వెక్కించాడు. భార్యను తన వెంట పంపించమని వేడుకున్నాడు. ఆర్ఫియస్, వెనక్కి తిరగకుండా వెళ్ళిపో, నీ భార్య నీ వెంట వస్తుంది అన్నాడు దేవుడు. కానీ ఆర్ఫియస్ కొద్ది దూరం వెళ్ళిపోయాక వెనక్కి తిరిగి చూశాడు. యూరిడస్ అదృశ్యమైపోయింది. ఇలా వీరిద్దరి ప్రేమ కథ చరిత్రలో నిలిచిపోయింది. సెలియోపాట్రా అండ్ మార్క్ యాంటోనీ. వీరిద్దరిది ఈజిప్ట్ కి చెందిన లవ్ స్టోరీ. చరిత్రలో అత్యంత విషాదకరమైన లవ్ స్టోరీ కూడా ఇదే. వీరి ప్రేమ కథకి రోమన్ రాజు ఆక్టోవన్ విలన్ అయ్యాడు. రోమన్ల చేత ఓటమి రుచి చూసిన తర్వాత వీళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మార్క్ యాంటోనీ తన ప్రియురాలైన సెలియోపాట్రా చనిపోయిందన్న తప్పుడు వార్త విని చనిపోయాడు. సెలియోపాట్రా రోమన్ రాజు ఆక్టోవన్ని ప్రాధేయపడి కూడా ప్రియుడైన యాంటోనీని కాపాడుకోలేకపోయింది. పాము కాటుకు గురై ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. వీళ్ళిద్దరిని ఒకే చోట సమాధి చేశారని చరిత్ర చెబుతుంది. కానీ ఆ ప్లేస్ ఎక్కడుందో, ఆ సమాధి ఎలా ఉంటుందో ఇప్పటికీ తెలియని మిస్టరీలానే మిగిలిపోయింది. షాజహాన్ అండ్ ముంతాజ్. వీళ్ళిద్దరి ప్రేమ కథ ఒక గొప్ప చరిత్ర. వీళ్ళిద్దరి ప్రేమ కథకి తాజ్మహల్ ప్రతీక. షాజహాన్ మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి. ముంతాజ్ని పెళ్లి చేసుకుని మొఘల్ సామ్రాజ్యానికి గొప్ప దంపతులుగా నిలిచారు. ముంతాజ్ తన 14వ బిడ్డకు జన్మనిస్తూ మరణించింది. భార్య మరణాన్ని తట్టుకోలేని షాజహాన్ మానసికంగా శారీరకంగా కుంగిపోయాడు. తన భార్య సమాధి చరిత్రలో గొప్పగా ఉండాలని తాజ్మహల్ని కట్టించాడు. తాజ్మహల్ పూర్తయిన కొద్ది రోజులకి షాజహాన్ ఆరోగ్యం చెడిపోయింది. దీనికి తోడు తన కొడుకు పెట్టిన హింసలు తట్టుకోలేకపోయాడు. షాజహాన్ మరణించాడు. ఆ తరువాత ముంతాజ్ సమాధైన తాజ్మహల్ పక్కనే షాజహాన్ని కూడా సమాధి చేశాడు. వీళ్ళ ఇద్దరి ప్రేమ కథ ప్రపంచ వింతల్లో ఒక్కటైన తాజ్మహల్ కి కారణమైంది. బోనీ అండ్ క్లైడ్. వీరు ఎంత గొప్ప ప్రేమికులు, అంతకంటే పెద్ద క్రిమినల్స్. వీళ్ళ ప్రేమ కథ మొదలు కాకుండా వాళ్ళ నేర చరిత్ర యుఎస్ఏలో మొదలైంది. బోనీ క్లైడ్ క్రిమినల్ గ్యాంగ్ వల్ల దాదాపు 9 మంది పోలీసులు, లెక్కలేనంత మంది అమాయక ప్రజలు చనిపోయారు. 1930లో క్లైడ్ బోనీని కలిసింది. ఆ తర్వాత క్లైడ్ బోనీ గ్యాంగ్లో చేరి చాలా నేరాలకు కారణమైంది. వీరిద్దరూ అప్పటి నుండే సన్నిహితంగా ఉండేవారు. ఆ సన్నిహితమే ప్రేమకు కారణమైంది. 1934లో బెయిన్విల్లే ప్యారిస్లో వీరిని పోలీసులు మట్టుబెట్టి చంపారు. వీళ్ళిద్దరి చివరి కోరికగా ఇద్దరిని ఒకే దగ్గర సమాధి చేయాలని కోరుకున్నారు. కానీ బోనీ కుటుంబ సభ్యులు దానికి ఒప్పుకోలేరు. పారిస్ అండ్ హెలెన్. వీళ్ళిద్దరి పేరు ఎక్కడ విన్నట్టుంది కదా? అవునండి, మనం వీళ్ళిద్దరు ఉన్న స్టోరీని 7th క్లాస్లో చదువుకున్నాం. వీళ్ళ హిస్టరీలోకి వెళ్తే ట్రాయ్ సామ్రాజ్యాన్ని వీళ్ళిద్దరు లవ్ స్టోరీ తలకిందులు చేసింది. గ్రీక్ ప్రాంతంలోని గొప్ప రాజాలు ట్రాయ్ మరియు ట్రోజన్. ప్యారిస్ ట్రాయ్ యువరాజు ఒక సందర్భంలో ప్రపంచ సుందరిని ప్రకటించాలి. అప్పుడు హీరా, అథెనా, ఆఫ్రోడైట్లు అనే ముగ్గురు సుందరులు పోటీ పడ్డారు. కానీ ప్యారిస్ ఆఫ్రోడైట్ని ప్రపంచ సుందరిగా ప్రకటించారు. నిజానికి అసలైన ప్రపంచ సుందరి ట్రోజన్ రాజ్యానికి చెందిన హెలెన్. అప్పటికే స్పార్టా రాజైన మెలానస్ను పెళ్లి చేసుకున్న హెలెన్ ప్యారిస్ని ప్రేమించి అతనితో వెళ్ళిపోయింది. ఈ సంఘటన ట్రాయ్ మరియు ట్రోజన్ మధ్యలో యుద్ధానికి తెరతీసింది. ట్రాయ్ ఘోర పరాజయమై తన రాజా ఉనికిని కోల్పోయింది.
ఆ తర్వాత హెలెన్ తన భర్త అయిన స్పరాటా రాజు వెలెనస్ దగ్గరకు వెళ్ళిపోయింది. ప్రేమ ఇతని మనిషిని కలుపుతుంది, అదే ప్రేమ ఇతన్ని వేరు చేస్తుంది. ప్రేమ 2 కుటుంబాలని కలుపుతుంది, అలాగే 2 రాజ్యాన్ని శత్రువులు చేస్తుంది. ఏది ఏమైనా ప్రేమ మారలేదు, ప్రేమించుకునే వారు మారలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియో మీరు మిస్ కాదనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ రాహుల్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ సైనింగ్ ఆఫ్. బాయ్.